చెప్తున్నానండి. ఈసారి నరక చతుర్దశి మరియు దీపావళి పర్వదినాన్ని ఎప్పుడు జరుపుకోవాలన్నటువంటి విషయంలో మనకొచ్చినటువంటి మీమాంస. 20వ తారీఖు అక్టోబర్ మాసం 2025 సోమవారం విశ్వావసు నామ సంవత్సర ఆశ్వయుజ మాస కృష్ణపక్షంలోని చతుర్దశి గడియలు మధ్యాహ్నం 3:46 వరకు ఉంది. ఆ తర్వాత అమావాస్య గడియలు రాబోతుంది. ఓకే. కానీ సూర్యోదయానికి చూసుకున్నట్టయితే 21వ తారీఖు మంగళవారం అయ్యింది. 21వ తారీఖు మంగళవారం మాత్రమే సూర్యోదయానికి అమావాస్య ఉంది. మళ్ళీ సాయంకాల సమయానికి 5:56 కంటే సూర్యుడు అస్తమించి నిశిరాత్రి ఆవహించేటువంటి సందర్భానికి పాఠ్యమి గడియలు వస్తూ ఉన్నాయి. అమ్మవారి దేవి దేవతా స్వరూపాల్లో ఈ ఆశ్వయుజ మాసం మొత్తం కూడా అమ్మవారిని నవదుర్గా స్వరూపంలో మనం ఆరాధన చేస్తాం. కానీ దీపావళి పర్వదినం రోజు మనం సాక్షాత్తు విశేషవంతమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారిని దీపాల యొక్క అరావళిలో అమ్మవారి అద్భుతమైనటువంటి వెలుగులతో మొదలయ్యే ఈ దీపావళి కార్తీక మాసం మొత్తం కూడా స్వామివారి యొక్క అనుమతితో దీపోత్సవాలు జరుపుకునేటువంటి వేడుకకి నాంది ప్రస్తావన. దీపాన్ని ఎప్పుడు వెలిగిస్తామంటే చీకటిలో ఉన్నప్పుడు దీపాన్ని మనం వెలిగిస్తాం. నో డౌట్ అట్ ఆల్. అమ్మవారి యొక్క మహాలక్ష్మి పూజ చేసుకోవటానికి 20వ తారీఖు సోమవారం అక్టోబర్ 2025 సోమవారం సాయంకాలం ప్రత్యేకించి సూర్యుడు అస్తమించినటువంటి తర్వాత సాయంకాల వేళలో మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజాది క్రతువులు చేసుకోవటం సర్వశ్రేష్టం.